సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. శాండిల్వుడ్ స్టార్ దర్శన్ ప్రస్తుతం బెంగళూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది స్వంత అభిమాని రేణుకా స్వామిని హత్య చేసిన కేసులో ఇతన్ని ప్రియురాలితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేసి బలమైన సాక్ష్యాలు సంపాదించారు. మధ్యలో ఒకసారి బెయిల్ వచ్చినప్పటికీ తిరిగి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఖైదీగా మారిన దర్శన్ కొత్త సినిమా డేవిల్ రేపు కర్ణాటకలో విడుదలవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్లోనే గ్రాస్ 5 కోట్లు దాటడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోతుంది. కళ్యాణ మండపంల రేంజ్లో థియేటర్స్ను డెకరేషన్ చేసిన విధానం నివ్వెరపోయేలా చేస్తుంది. సోషల్ మీడియాలో వీటి తాలూకు ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దర్శన్ సీనియర్ హీరోనే, ఎప్పటి నుంచో తెచ్చుకున్న ఫాలోయింగ్ ఉంది. అయినా సరే ఊచల వెనక అతను ఎందుకు ఉండాల్సి వచ్చిందని గుర్తించకుండా డేవిల్కి ఇంత ఘన స్వాగతం చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పైగా పలానా రికార్డులు పలానా చోట వచ్చేసాయంటూ గర్వంగా చెప్పుకోవడం ఇంకో ట్విస్ట్. దర్శక నిర్మాతలు ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూ డేవిల్కు వీలైనంత మైలేజ్ వచ్చేలా చేస్తున్నారు. ఫస్ట్ డే ఓపెనింగ్ నెంబర్స్ ఆశ్చర్యపోయే రీతిలో ఉండబోతున్నాయి. నేరం ఇంకా రుజువు కాకపోయినా సాక్ష్యాలు చాలా బలంగా ఉండటంతో దర్శన్ అంత సులభంగా బయటికి రాకపోవచ్చని వినిపిస్తున్న నేపథ్యంలో ఇదేదో తన చివరి సినిమా అనే రేంజ్లో హడావుడి జరగడం నిజంగా వింతే. ఎవరైనా అభిమానులను దీని గురించి అడిగితే చట్టం తన పని తాను చేసుకోపోతుందని, ఆయన మా హీరో నిర్దోషిగా బయటికి వస్తాడని సినిమా రేంజ్లో బిల్డప్లు ఇస్తున్నారు. సాటి హీరోలు మాత్రం డేవిల్ విషయంలో పెదవి విప్పకుండా మౌనం వహిస్తున్న కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి ప్రత్యేకంగా గ్రీటింగ్స్ చెప్పడం షాక్ కలిగిస్తుంది. దీన్ని బట్టి ఫ్యాన్స్ ఆలోచన ధోరణి ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. దర్శన్ డేవిల్ కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ అవుతున్నప్పటికీ సోషల్ మీడియా హడావుడి పాన్ ఇండియా రేంజ్లో ఉంది. కొందరు ఏకంగా రికార్డుల గురించి అప్పుడే ట్వీట్లు మొదలు పెట్టడం ఇంకో వింత. డేవిల్కు పెద్ద బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఈ హడావుడి చూస్తుంటే రికవరీ ఈజీగానే అయ్యేలా ఉంది. తప్పు చేయకుండా నేరం మోపి బయటికి వస్తే ఖచ్చితంగా అతనికి మద్దతు ఇవ్వాలి. కానీ సాక్ష్యాలు బలంగా ఉండి ఏడాది జైల్లోనే ఉన్న హీరోకి అభిమాన మత్తులో ఇంతగా మద్దతు ఇవ్వడం ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.